ఫస్ట్ కొన్ని యూట్యూబ్ లోపల ఉన్న వాటికి లైక్ కొట్టండి, కమెంట్స్ చేయండి. తర్వాత ఏంటంటే చేసినప్పుడల్లా ఆనందంగా చేయండి. ఓకే, ధ్యాన ప్రచారము చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో మన లైఫ్లో ప్రోగ్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంతమందికి చెప్పడం స్టార్ట్ చేయండి. ఒకవేళ వీలైతే మన మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఒక శాంపుల్ మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నా అని చెప్పి మన యోగ నిద్ర కానీ ప్లే చేయడం కానీ, లేకపోతే మీరు తీసుకుని డిస్కస్ చేసుకుని మీకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవడం, అలా షేర్ చేస్తూ ఒక 40 day క్లాసెస్ పెట్టారనుకోండి జనరల్, లేకపోతే 10 days అయినా, 10 days డైలీ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, లేకపోతే 20 minutes మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ డిస్కషన్, లేకపోతే 20 minutes డిస్కషన్ కానీ, అలా 40 minutes కానీ, లేకపోతే ఏదో కొంచెం డిస్కషన్ కూడా ఉండాలి. సజ్జన సంగతి డిస్కషన్స్, వాళ్ళ క్వశ్చన్స్ అవి కూడా చూస్తుంటే అంటే మనకు కొంచెం అంటే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా అయిన తర్వాత మనము ఇంకా కాల్స్ చేయడం అనమాట. మన గుడాకేశ నెక్స్ట్ బ్యాచ్ డేట్స్ వచ్చేసి మనం March 1st అనుకుంటున్నాం. లేకపోతే ఏదో ఒక టైంలో మన డేట్స్ ఫిక్స్ అయితే ఓకే, డేట్స్ ఫిక్స్ అయితే, లేకపోతే నెక్స్ట్ గుడాకేశ బ్యాచ్ అనేసి ఒకటి ఉంటుంది కదా మన వాట్సాప్ గ్రూప్, దానిలోకి జాయిన్ అవ్వమన్నట్టుగా వాళ్ళని మాట చెప్పడము, వాళ్ళని ఇన్వైట్ చేయడము. అలా దాని గురించి అంటే మన గుడాకేశ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అందరు అసలు డిస్కస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కరము కాకుండా ఒక 4-5 కలిసి ఇలా మరి ధ్యాన ప్రచారం గురించి మనం ఏమేం చేద్దాం అని డిస్కస్ చేసుకుని ఐడియాస్ తీసుకుని, ఓకే ఏంటంటే అందరూ వాళ్ళ కాంటాక్ట్స్ లోపల ఉన్న ఫలానా పర్సన్స్కి ప్రాబ్లీ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, వాళ్ళు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళైతే ఓకే, లేదంటే అలా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు అంటే వాళ్ళ నెంబర్స్ మనం అందరికీ ఒక గ్రూప్లో షేర్ చేసుకుని అందరికీ ఒక్కో టైంలో వాళ్ళ టైం లోపల ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయడము. అలా కాల్స్ చేస్తూ మాట్లాడుతుంటే కూడా మంచి కనెక్టివిటీ ఉంటుంది, చాలా గ్రోత్ ఉంటుంది అన్నమాట. ధ్యానం ఎలా అయితే సిన్సియర్గా మనం చేస్తున్నామో మరి డైలీ ధ్యాన ప్రచారం కూడా చేయాలి కదా, అప్పుడు మనకు చాలా ప్రోగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే ధ్యానం కన్నా ధ్యాన ప్రచారం 100 రెట్లు గొప్పది అయినప్పుడు మరి దానికి కూడా కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. ఓకే, కొంచెం టైం ఎత్తి ఇవ్వాలి దానికి కూడా, ఖచ్చితంగా డైలీ ఇస్తే మంచిది. డైలీ పుస్తకం చదవడానికి, స్వాధ్యాయం దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఓకే, అలా దీనికి కూడా ధ్యాన ప్రచారానికి టైం ఇవ్వాలి అన్నమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మంచి ఐడియా అన్నమాట ధ్యాన ప్రచారం అనేది. ఒక మంచి పని చేయడం, మనకు ధ్యానం వల్ల శక్తి వస్తుంది. ఆ శక్తిని ధ్యాన ప్రచారానికి ఉపయోగించుకోవడమే ఉత్తమం అని ప్రతిసారి చెప్పారన్నమాట. ధ్యానం వల్ల వచ్చిన శక్తిని మనం తెలియకుండా మన రోజువారీ జీవితంలో మనకున్న చిన్న కోరికలు ఏవేవో ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి లోపల పడితే అది లాంగ్ ప్రాసెస్. మనకు షార్ట్ కట్ ఫర్ ద సాల్వేషన్, ముక్తి, ఎన్లైటన్మెంట్ అండ్ హయ్యర్ బ్లిస్ అండ్ అల్టిమేట్ బ్లిస్ అండ్ హయ్యర్ ఎన్లైటన్మెంట్ అంటే మనకు వచ్చిన శక్తిని అంతటినీ కూడా, ధ్యానం లోపల వచ్చిన శక్తి అంతటినీ కూడా వీలైనంత వరకు ధ్యాన ప్రచారానికి వాడడం. అది ప్రతిసారి కనిపెట్టిన మార్గం అనమాట. ఇట్స్ అమేజింగ్ ఫార్ములా. అందరూ కూడా ధ్యాన ప్రచారం వీలైనంత చేయండి. మినిమం డైలీ ఒక 10 minutes అన్న స్టార్ట్ చేశారు. డైలీ 10 minutes అన్న పెట్టుకోవాలి. 1 hour అయితే ఇంకా బెస్ట్, ఇంకా ఎక్కువైతే ఇంకా బెస్ట్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్.